కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడైన ఖర్గే కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే ఇక సమాచార హక్కును చంపుతారా, ఆర్టీఐని రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని కూడా చంపేస్తారా, తీసేస్తారని. లేదు, కాంగ్రెస్ తీసుకొచ్చిన కొన్ని నిర్ణయాలు యావత్ దేశం సమ్మతించింది, వాటిని ప్రభుత్వం ఎప్పుడు తీసివేయట్లేదు. ఇప్పుడు కూడా ఎంజీ నరేగా అని మహాత్మా గాంధీ ఏదైతే పథకుందో అది తీసేయాలనుకోవట్లేదు, పేరు మార్చారంతే. పేరు మార్చి నెక్స్ట్ తీసేస్తారు అంటే ఊరికే, అంటే వాళ్ళకి పడట్లేదు, విపక్షంగా ఉండి తెల్ల కాగితం అంతా వదిలేసి ఆ మచ్చను పట్టుకోవాలి, ఆ చిన్న మచ్చ ఏదో అంటుకుంది దాన్ని దులిపేద్దాం, లేదు దాన్ని ఆ మచ్చను పెద్దగా చేసి చూపించడం సహజం. అది విపక్షాలు అలా ఉండడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి బూస్టప్ ఉంటుంది, పనిచేస్తాయి. ఆర్థిక సర్వే తీరుపై ఖర్గే ధ్వజం. ఆర్థిక సర్వే ఇక్కడ ఒకసారి చూడండి. ఈ ఆర్థిక సర్వే గురించి మనం కాసేపు డిస్కస్ చేసుకోవాలి వాటి వ్యాఖ్యల్లో. సమాచార హక్కు చట్టాన్ని పునః పరిశీలించాలని ఆర్థిక సర్వే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్థిక సర్వే చేయించిన సందర్భంగా నిన్నటి వార్తల్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, ఆర్థిక పురోగతి సంబంధించి, ఏదైతే భారత్ ఎంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడ రిసెషన్ ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు, ఆర్థిక మాంద్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది, ప్రపంచం ఒకవైపు కుదేలైపోతుంది, బంగారం వెండి పరుగులు పెడుతున్నాయి, ఆకాశం హద్దుగా చెలరేగిపోతున్నాయి, వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిస్థితి అని కూడా ఆర్థిక సర్వేలో మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ దాని మీద వ్యాఖ్యలు చేశారు. ఎంజీ నరేగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంను చంపేశారు, ఇక ఆర్టీఐ ఉంతా అని నిలదీశారు. సమాచార హక్కు చట్టాన్ని ఒక పద్ధతి ప్రకారం బలహీనపరుస్తున్న మోదీ సర్కార్ సత్యాన్వేషకులను శిక్షించే భయానక వాతావరణం సృష్టిస్తోందని ఎక్స్ ద్వారా ఆయన ధ్వజమెత్తారు. ఇక్కడ సమాచార హక్కు చట్టం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేసుకుందాం. సమాచార హక్కు చట్టం భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకే, అంటే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించేలాగా, ప్రభుత్వంలో ఉండే వివిధ డిపార్ట్మెంట్లు ఆయా శాఖలకు సంబంధించిన లావాదేవీలు లొసుగులు అన్నిటిని బయటికి తీసుకొచ్చేలాగా ఏ పౌరుడైనా దాన్ని ప్రశ్నించవచ్చు. ఆ పౌరుడు ప్రశ్నిస్తే మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్టీఐ మీద చలానా తీసుకొని ఒక 150 రూపాయలంతో చలానా కట్టి లేఖ రాస్తే ఖచ్చితంగా దాని సమాచారం ఇవ్వాల్సిందే. ఏది? ప్రభుత్వపరమైన వ్యవహారాలకి ఆర్టీఐ చట్టం. ప్రైవేటు పరంకి ఎందుకు ఇస్తారు? ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఇలాగే ప్రైవేటు పరంగా రంగానికి సంబంధించి ఒక పెద్ద దిగ్గజం సంబంధించిన కంపెనీకి, ఈ కంపెనీ ఇలాంటి లొసుగులకు పాల్పడుతుంది, ఈ కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు కావాలని కోరుతున్నానని ఆర్టీఐకి లేఖ రాశారు. రాస్తే వాళ్ళు స్పందించలేదు, ఇవ్వలేదు. కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ఆ వ్యక్తికి కోర్టులో అవతల వాళ్ళు కూడా లాయర్ వచ్చి మాట్లాడి, అయ్యా ఇది ప్రభుత్వానికి సంబంధించిన చట్టం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం, ప్రభుత్వంలో ఉండే యావత్ భారతదేశ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రతి పబ్లిక్తో ముడిపడి ఉన్న ప్రైవేట్ సెక్టార్, ఎంటర్ప్రైజెస్ సెక్టార్ వీటన్నిటికీ వర్తిస్తుంది. కానీ ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్స్, ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో భాగమై ఉంటుంది కాబట్టి వర్తిస్తుంది. కానీ మాది పూర్తిగా ప్రైవేటు పరము, మా వ్యక్తిగతాన్ని మేము మీ ముందు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే లావాదేవీలకు సంబంధించి ఐటీ ఉంది, కాగ్ ఉంది, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటికి మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది మాకు. ఈడీ సడన్గా వచ్చి అడుగుతుంది, లేదా సిబిఐ అడుగుతుంది, ఇంకేమంటే వాళ్ళకి చెప్తాము, కానీ సామాన్య పౌరులకి ఇది ఇవ్వడానికి మేము ప్రభుత్వం నుంచి మేమేమి లబ్ధి పొందట్లేదు కదా అన్నట్టుగా లాయర్ వాదంతో అక్కడ న్యాయమూర్తి కరెక్టే, దీనికి ఫండ్స్ దీనివి ఉండవు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పారు. సో అలాంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఖర్గే గారు అది నాశనం చేసేస్తున్నారన్నారు. ప్రైవేటు పరంగా ఎందుకు ఇస్తారు ఎవరైనా? వాళ్ళు ఏవో లూప్ హోల్స్ ఉంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళు సెట్టింగ్లు చేస్తారు. నీకు చేతనైతే కేసు వేసుకో, ప్రూవ్ చేసుకో. ఇప్పుడు అదే కదా చట్టాల్లో, అలాగే కదా ఉంది. రాజ్యాంగం అదే ఆ స్వేచ్ఛనే ఇచ్చింది అందరికీ. ఆ స్వేచ్ఛను లొసుగులను వాడుకొని బడా నేతలు తప్పించుకుంటున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చూడొచ్చు, సత్యాన్వేషకులకు శిక్షించే భయానక వాతావరణం సృష్టితోనే ఎక్స్ ద్వారా ఆయన ధ్వజమెత్తారు. 2014 నుంచి ఇప్పటిదాకా 100 మందికి పైగా ఆర్టీఐ కార్యకర్తలు హత్యకు గురయ్యారని వెల్లడించారు. ఆర్టీఐ కార్యకర్తలు హత్యకు గురయ్యారట. ఈ చట్టం కింద సమాచార వేళ నిలిపివేతకు మంత్రుల వీటోను సూచించిన ఆర్థిక సర్వే ప్రభుత్వ రికార్డులకు ప్రజల పరిశీలన నుంచి రక్షణ కల్పించే యోచన చేస్తోంది.
2025 నాటికి ఆర్టీఐకి సంబంధించి 26,000 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ చట్టానికి స్వతంత్ర కాపలాదారులుగా ఉన్న అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలను 2019 నుంచే ప్రారంభించారు. ఈ విధంగా అంటే ఆర్టీఐకి ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఈయన ఏదైతే విమర్శించారో ఆర్టీఐకి సంబంధించి విమర్శించి కానీ, అలాగే సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, అంటే చొరబాటుదారుల్ని దాచిపెట్టే ప్రయత్నమా, చొరబాటుదారుల్ని కాపాడే ప్రయత్నమా? అరే మనకే భూభాగం సరిపోవట్లేదురా. ప్రపంచంలోనే పెద్ద దేశాల్లో 7వ స్థానం ఏదో మంది. ఎంత 7వ స్థానం అయినా మనకన్నా పెద్ద విశాలంగా ఉండే రష్యా, అమెరికా, కెనడా జనాభా చాలా తక్కువ, రిసోర్సెస్ ఎక్కువ. మనకి ఇప్పటికే చొరబాటుదారులు ఎంతమందికి తిండి గింజలు పెట్టే సత్తా రైతన్నకు ఉంటుందా, ఉండదా? రేపొద్దున వాళ్ళు పెత్తనం పెరిగిపోతే మన పరిస్థితి ఏంటి? మరలా సుల్తాన్లు, నవాబులు పరిపాలనలో ఎంత హీన బతుకు బతికామో ఆ బతుకు బతకాల్సి వస్తుందని అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉంటారు, రేపు కొన్నాళ్ళకి అంటే కొన్నేళ్ళకి పరిస్థితి మారితే అప్పుడు ఈ నాయకులందరూ ఎక్కడ ఉంటారు? అప్పటికే వయసు మీరిన నాయకులు కాలం చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది కదా. నెక్స్ట్ భావితరాలు ఎంత ఇబ్బంది పడతారు? అది ఆలోచించకుండా ఇవన్నీ చేస్తున్నారు. దీని మీద విపక్షాలన్నీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సరకు వ్యతిరేకంగా ఈ సమాచార హక్కు చట్టంకి తీసేస్తారనే భయంతో, అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడానికి సంబంధించి అది కూడా తీసేస్తారనే భయంతో యావత్ దేశాన్ని మొత్తం మీద కూడా కాంగ్రెస్ ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకి నిరసనగా కొన్ని కార్యక్రమాలు చేపట్టదలిచింది. దాంట్లో భాగంగానే రాష్ట్రాల నుంచి అందరు పీసీసీలు పిలిచారు. ఆ పీసీ అధ్యక్షుల భాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి షర్మిలా గారు కూడా వెళ్ళారు. మరోవైపు షర్మిలా గారికి రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నారు అని కూడా ఒక వార్త ఉంది. బట్ బయటికి తెలిసిన వార్త ఏంటంటే ఈ ధర్నాల కోసం డిస్కస్ చేయడానికి పిలిచారని వార్త ఉంది. చూద్దాం మరి షర్మిలా గారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆయనకి అధికారం పరిపాలించడం రాదు, తగదు, ఆయనకి అధికారం తగదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నన్నే కానీ గెలిపించి నేను ఖచ్చితంగా ఒక్క సీటు నన్ను వెళ్ళేదాన్ని అసెంబ్లీకి అని కూడా ఆమె విమర్శించారు. చూద్దాం మరి ఈమె ఘాటుగా వ్యాఖ్యలు చేయడము, తరువాత కాంగ్రెస్ ఓటింగ్లో ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా మెరుగ్గా ఉండడం, పీసీసీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత కొంత మెరుగుపడింది కాంగ్రెస్ అన్నట్టుగా కూడా, విత్తనం మొలకెత్తింది అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకి రాజ్యసభ ఇస్తే ఇవ్వచ్చు. బట్ తెలంగాణ నుంచి రాజ్యసభ ఇస్తారా, కర్ణాటక నుంచి ఇస్తారో తెలియదు. తెలంగాణ నుంచి ఇచ్చే అవకాశం ఉంటే గనుక తెలంగాణలో ఇప్పటికే సీనియర్ నాయకులు ఉన్నారు, ఏం చేస్తారో చూద్దాం.